హైదరాబాద్ లో పలు పబ్బులపై పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ టీఎస్ న్యాప్ సంయుక్తంగా పబ్బులపై ఆపరేషన్ చేపట్టారు. గ్రేటర్ పరిధిలోని 25 పబ్బుల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఒక్కొక్క పబ్లో 50 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. కొత్తగా వచ్చిన డ్రగ్స్ కిట్లతో పరీక్షలు చేశారు. డ్రగ్స్ సేవిస్తున్నారన్న సమాచారంతో పబ్బుల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్ లో పలు పబ్బులపై పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ టీఎస్ న్యాప్ సంయుక్తంగా పబ్బులపై ఆపరేషన్ చేపట్టారు. గ్రేటర్ పరిధిలోని 25 పబ్బుల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. మా కరెస్పాండెంట్ మహేందర్ పూర్తి సమాచారం అందిస్తారు. మహేందర్, హైదరాబాద్ లోని ఎక్కడెక్కడ ఏ పబ్బులపై నిర్వహించారు తనిఖీలు? ఒకవైపు న్యూ ఇయర్ వేడుకలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు వీకెండ్స్ కావడంతో హైదరాబాద్ లో పోలీసులు కొన్ని బార్ అండ్ పబ్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలతో ఒకసారిగా ఆ రెస్టారెంట్ లో జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఇప్పటికే పబ్లు అంటేనే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో దాదాపు డ్రగ్స్ గంజా ఇవన్నీ ఎక్కడో చోట వెతుకుబడుతున్న నేపథ్యం. మొత్తానికి నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని తనిఖీలు అయితే పోలీసులు అధికారులు వారంతా కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా నార్కోటిక్ ఎక్సైజ్ ఎస్ఓటి మాధవపూర్ పోలీసుల ఆధ్వర్యంలో అయితే తనిఖీలు చేశారు. ఇటు దాదాపు మెయిన్ గా ఇప్పటికే డ్రగ్స్ కానీ పేర్లు అనుమానితంగా ఉన్నటువంటి బార్లు పబ్లు అలా లైసెన్స్ కూడా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు అంతా కూడా. ఎవరికి అనుమతులు ఉన్నాయి, మరి ఏ సమయం వరకు నడపాలి, వీటిలో వాళ్ళకి ఏ అనుమతి ఉంటే ఏం నడిపిస్తున్నారు అనే దానిపైన అయితే పూర్తిగా క్షుణ్ణంగా అంతా కూడా ఎంక్వైరీ చేశారు. అనుమతులు ఎంతవరకు ఉన్నాయో దానిపై దృష్టి పెట్టారు. బార్లు పప్పులతో గంజాయి సరఫరా అలాగే డ్రగ్స్ సరఫరా చేసినట్టు తమ దృష్టికి వస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు అయితే కన్సల్ట్ చేసినా అలాగే ఎవరైతే మొత్తానికి డ్రగ్స్ అనే వ్యవహారం ఎక్కడ కనబడ్డా కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాము అనేటట్టుగా పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారు. వైపు ఎంక్వైరీ చేస్తూ ఇప్పటికే డాగ్స్ వారితో ప్రత్యేక తనిఖీలు అయితే చేశారు. నిన్న ఎప్పుడు లేనట్టుగా అంటే చాలా విస్తృతంగా తనిఖీలు చేశారనొచ్చు. ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలు దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ బ్యాండ్ రోజు రోజుకి ఇంకా ఈ డ్రగ్స్ వ్యవహారం వల్ల ఇమేజ్ తగ్గుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా నైజీరియా నుంచి చూసిన వాళ్ళు కావచ్చు, దాదాపు గోవా నుంచి ముంబై నుంచి ఇలా బస్సులో ఫ్లైట్లలో వెళ్ళి బస్సులలో గంజాయి ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పటికీ కొంతమంది పేర్లు కూడా సినీ సెలబ్రిటీల పేర్లు దాదాపు ఉన్నాయి. సో ఈ న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి అపరిస్థితులు జరగకుండా ఇలాంటి వాటిపైన కట్టడి చేయాలనే బాధ్యత ఉంది కాబట్టి దీనిపై దృష్టి సారించారు. ఇక మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బార్లకు పబ్లకు అనుమతి కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ న్యూ ఇయర్ అంటే మొత్తంగా సౌండ్ పొల్యూషన్ తో ఉంటాయి. అయితే సౌండ్ పొల్యూషన్ తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలని పబ్లు యజమానులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే కొన్ని నివాసాల మధ్య పబ్బులు ఏర్పడ్డాయి. అంటే విచ్చలవిడిగా చాలా చేస్తున్నారు. ఆ న్యూసెన్స్, ట్రాఫిక్ న్యూసెన్స్, సౌండ్ న్యూసెన్స్ ఇట్లా దాదాపు పొల్యూషన్ తో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యం. సో వీటిపైన వస్తున్న వరుస కంప్లైంట్ల దృష్టిలో పెట్టుకుని సౌండ్ పొల్యూషన్ తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలని సదరు పబ్బులు అలాగే బార్లకు కూడా పోలీసులు ఆదేశించారు. ఇక ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కూడా ఈ పబ్బు యజమానులకు హెచ్చరించారు. ఎందుకంటే ఈవెంట్ల పేరిట ఇప్పుడు దాదాపు సిటీ అవుట్స్కట్ లో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి వీరంతా కూడా ఇదే పబ్బుల పేరుతో ఈవెంట్ ఇక్కడ నగరంతో పాటు నగర శివార్లలో జరుగుతారు. కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఈ డ్రగ్స్ కల్చర్ కు చాలా దూరంగా ఉంటూ ఇవన్నీ కూడా మైనర్లను అక్కడ ఎంక్వైరీ ఏదైతే అనుమతించదు. సో ఇవన్నిటిని కూడా చాలా ఏవైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారమే కొనసాగాలి. కానీ ఇక్కడ వీటిని చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. మహేందర్, అయితే డ్రగ్స్ సేవిస్తున్న ప్రతిసారి కూడా పబ్ల పైన రైడ్ చేస్తున్నారు, వాళ్ళని పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటివి కేసెస్ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి కొత్త కిట్లతో కూడా పరీక్షలు చేస్తున్నారు అండ్ పబ్ల అధికారుల పైన కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో ఈసారి ఎటువంటి పటిష్టమైన చర్యలు చేపట్టబోతున్నారు న్యూ ఇయర్ సందర్భంగా? సరే, అంటే ఈసారి ట్రైలర్ చూసాం మనం డాగ్స్ వాడతాం. ఎందుకంటే ఇన్నాళ్ళు పోలీసుల కళ్ళు కప్పి వీళ్ళంతా కూడా ఒక పోలీసు అయితే ఇంక్వైరీ ఖచ్చితంగా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ప్రకారము తనిఖీలు వస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు పడుతుంటారు. కానీ ఈసారి చాలా సీరియస్ గా ఉన్నారు, టీములుగా వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా డాగ్ స్క్వాడ్ తో సహా వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అంటే ఇంకా ఎక్కడ కూడా తప్పించుకోవడానికి పరిస్థితి లేదు. సో
అలాంటి వాటిని ఎక్కువగా ఎంటర్ చేస్తున్నారు. ఇక టెక్నాలజీ యూజ్ చేసుకుంటారు. వైపు సాంకేతికంగా మరొక డ్రగ్స్ పేరుతో ఇలా దాదాపు ఎక్కడ కూడా హైదరాబాద్ పబ్బుల్లో అనుమతులు అయితే లేవు. ముఖ్యంగా అనుమానితులను కూడా దాదాపు దాంట్లో గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇదివరకే డ్రగ్స్ కేసులో కావచ్చు, కన్జంప్షన్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా డ్రగ్స్ డిటెక్టివ్లతో పరీక్షలు నిర్వహించున్నారు. అయితే దీంట్లో చాలా సీరియస్ గా అంటే దీంట్లో టెక్నాలజీ వాడుతున్నారు, డాగ్ స్క్వాడ్ వాడుతున్నారు, ఇంకా అనుమానితులను ఎప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళ కదలికలు గమనిస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ కన్జంప్ చేసిన వాళ్ళను వదిలిపెట్టేసిన దాఖలాలు గతంలో ఉన్నాయి. కానీ ఆ కన్జంప్ చేసిన వాళ్ళని కూడా ఈసారి చాలా వరకు వాళ్ళపై నిఘా పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది గతంలో, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఒకసారి డ్రగ్ అలవాటు పడ్డాడంటే ఇంకా అలవాటు ఉండే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డ్రగ్ డిటెక్షన్ చేయడానికి అలాగే వారిపైన ప్రత్యేక నిఘా కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఈ నగరమే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా వినియోగంపై మొత్తంగా ఉక్కుపాదం మొత్తం నార్కోటిక్ బ్యూరో అయితే సరికొత్త కార్యక్రమాలకైతే కార్యరూపణ చేస్తున్న విషయం తెలుస్తుంది. ఇక డ్రగ్స్ ఫ్రీ నగరమే లక్ష్యంగా ఈ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అలాగే మొత్తం సంబంధిత అధికారులంతా కూడా దీనిపై దృష్టి సారించారు. స్మగ్లర్తో పాటు అంతరాష్ట్రీయ స్మగ్లర్లు అరికట్టించే పనిలో కూడా వాళ్ళు పడ్డారు. మరి డ్రంకర్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ టెస్టులు కూడా చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత పబ్లో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ క్లబ్బులు, ఈ కళాశాలలు, కార్పొరేట్ స్కూళ్లు అలాగే ఈవెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా ఈసారి మాత్రం న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడ కూడా చిన్న డ్రగ్స్ కలకలం వినిపించిన ఏ అభివృద్ధి జరిగిన ఉపేక్షించే భూమిని కూడా వాళ్ళు చెప్పడం అయితే చూసాం. చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు గంజాయి తీసుకున్న వాళ్ళు, దాదాపు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, దాదాపు ఈ మస్తాన వాళ్ళు కూడా ఎలా ఉండబోతే అవన్నీ కూడా కనుగొనడానికి కాస్త సాంకేతికంగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డ్రగ్స్ స్మగ్లర్ లింకులు కూడా పట్టుకొని ఉన్నారు. మొత్తం ఈ గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఒక పరీక్ష నిర్వహిస్తే కొద్ది రోజుల డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను దూరం చేయవచ్చని కూడా అధికారులు అయితే భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికైతే మాదాపూర్ కేంద్రంగా అలాగే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు నిన్న రాత్రి మాత్రం ఈ విస్తృత తనిఖీలు అయితే చేశారు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.